హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బజీ రైడింగ్. సో నైట్ అయితే ఆడ అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయినాక కార్టూన్ బాక్స్లో అయితే లోడ్ ఎత్తుకున్నాం అనమాట. లోడ్ ఎత్తుకొని మనోడికి ఇచ్చాబండి డైరెక్ట్ వైజాగ్ వచ్చినాక లేపంటే వైజాగ్ అన్లోడింగ్ పాయింట్లో పెట్టి అన్లోడ్ చేసేటప్పుడు లేపాడు అనమాట. చేసి ఆ రంబా ఘాటు అవన్నీ అంటే మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ తీసి ఆ రంబా ఘాటు కనుక మేల్కొని ఉన్నా. రంబా ఘాటు తర్వాత నిద్రపోయాను అనమాట. సో ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. మనం అక్కడ శనివారం బయలుదేరాం. ఆది సోమ మంగళ అక్కడ 4 రోజులు అయిపోయింది. ఇవాళ డే 5 అనమాట. డే 5 అయితే వైజాగ్లో అన్లోడ్ చేసేసాం. ప్రస్తుతానికి అయితే వైజాగ్లో లోడ్ ఉందన్నాడు. సాయంత్రం ఏదైనా 4-5కి తెలిసింది. ప్రజెంట్ అయితే టైం బట్టి అయింది అనమాట. ఇంకా పక్కనే ఇప్పుడు మనం అన్లోడ్ చేసిన దగ్గర నుంచి బీచ్ అయితే 4.2 కిలోమీటర్ అంతే, అప్రాక్సిమేట్లీ 4.5 కిలోమీటర్స్ అనుకుంది. సో అందుకని ఇంకా ఇద్దరం వచ్చాం కదా అని చాలా రోజులు అవుతుంది. కానీ ఇందులో నేను ఎప్పుడో 2022లో వచ్చాను వైజాగ్ బీచ్కి. మళ్ళీ రావడం అందుకని వచ్చామని పోతున్నాం. జస్ట్ వైజాగ్ బీచ్ దగ్గరికి అయితే వస్తున్నాం. సో చూసేయచ్చు అనమాట అందాలైతే. సో చూసేయచ్చు అనమాట అందాలు వైజాగ్ బీచ్. మొత్తం మామూలుగా ఉంటుంది అనమాట. చూసుకోండి, ఇది బీచ్. ఎక్కడెక్కడ ఏ బీచ్? ఆర్కే బీచ్ 16 కిలోమీటర్స్. కూడా పార్క్ అంట. ఎండ అయితే బాగానే కాస్తూనే ఉంది. బీచ్ రోడ్ అనమాట. ఇది వెనక్కి వెళ్తేనేమో భీమిలి వస్తుంది. ఇది వెళ్తే పోర్టు దాటి అంటే నాకు పోర్టు తెలుసు. ఇటు నుంచి డైరెక్ట్ కాకినాడ రోడ్ వెళ్తుంది. ఈ బీచ్ రోడ్ అంతా డైరెక్ట్ కాకినాడ వెళ్తుంది. పెద్ద ఐడియా లేదు. నేను ఎప్పుడో వచ్చా. అది నేను బండి తోలుకుంటే రాలేదన్నమాట. మా మామయ్యకి వచ్చాను నేను కూడా. సరే, అందాలైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కాలేజ్ ఉంటుంది, ఏదో కాలేజ్ పేరు కూడా ఐడియా లేదు నాకు కూడా. చాలా సంవత్సరాలు ఇటు సైడ్ అంతా ఇంకా అక్వేరియన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ అక్వేరియన్స్. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం బీచ్ కనపడుతూనే ఉంటుంది. చూద్దాం. ఆ కొండ ఎక్కితే కనుక ఖచ్చితంగా మొత్తం బీచ్ మొత్తం బాగా కనపడుతూ ఉంటుంది. సస్పెన్షన్ మాత్రం బాగా హార్డ్గా రోడ్ ఎక్కితేనేమో పర్ఫార్మెన్స్ చేస్తారు. సో చూసేయచ్చు అనమాట మన బీచ్ అందాలు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగా. పార్కింగ్ చేయడానికి కూడా బండి అక్కడ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. చూద్దాం పార్కింగ్ అంటే. బీచ్ ఎప్పట్లానే ఉందన్నమాట. 2022 అంటే 2023, 2024, 2025 2 ఇయర్స్ దాటి 3rd ఇయర్లో వచ్చాను అనమాట. అయితే బండి తీసుకొస్తున్నాడు. ये क्या है?
డైరెక్ట్ బండి తీసుకొచ్చి బీచ్ రోడ్లోకి పెడుతున్నాడు. తర్వాత వచ్చిద్దో రాదో చూసుకోవాలి. వచ్చిద్దిలే, ఖచ్చితంగా రాకుండా ఉండదు. ఇది ఇంతకుముందు వాటర్ ఫ్లో దగ్గర బ్రిడ్జ్ టైప్ కదా కట్టింది, దీని మీద నడవటానికి. కానీ అన్నీ తీసేశారు, మరి అక్కడ అది అంతే పడేశారు. నీళ్ళు మాత్రం తన్నుకొని వస్తున్నాయి. ఇదిగోండి రుషికొండ బీచ్. నీళ్ళు బాగా వెనక్కి వెళ్ళిపోయినాయి. అది నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగరపు చివరన జారికి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ షిప్ అయితే ఉందన్నమాట, థాయిలాండ్ నుంచి వచ్చింది అది. ఓ చూస్తాను నేను 2 years బ్యాక్ నుంచి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది ఇప్పుడు కూడా. అది వైజాగ్ బీచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. పార్కింగ్ చేయడానికి కూడా బండి అక్కడ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. చూద్దాం పార్కింగ్ అంటే బీచ్ ఎప్పట్లానే ఉందన్నమాట. 2022 అంటే 2023, 2024, 2025 2 years దాటి 3rd yearలో వచ్చాను అనమాట. బండి పెట్టుకోవచ్చు కానీ మందేం పెద్ద బండి అయిపోయిందా ఆపుదామన్నా కానీ. చూద్దాం పార్కింగ్ ఎక్కడైనా పెడదామా, డైరెక్ట్గా రుషికొండ వెళ్ళిపోదామా. కట్టి సబ్మెరీన్ అయితే ఉందన్నమాట. మన ఫోన్లోనే క్వాలిటీ అంతగా రావట్లా. కృష్ణ సబ్మెరీన్ అంతసేపు ఎలా ఉంటాడు బ్రో కుర్రాడు. ఓ సబ్మెరీన్కి లైట్లు కూడా వేశారు. ఇంతకుముందు 3 years బ్యాక్ వచ్చినప్పుడు అంత హడావుడి హంగామా ఉండేది కాదు. ఇప్పుడు అది లైటింగ్ వేసి హంగామా. టూరిస్ట్ బస్సులు, ఓ ఆర్కే బీచ్ అంతా అల్లాడిస్తున్నారు బ్రో. మన బండి ఏమో ఎక్కడ పార్కింగ్కి లేదు ప్లేస్, ఎక్కడో దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అద్దెతో బ్రో వైజాగ్ బీచ్. అలల్లో ఆర్కే బీచ్ పక్కనే పోర్ట్ కూడా. పైకి మామూలుగా లేదు. ప్రజెంట్ అయితే ఇంకా రిటర్న్ బయలుదేరా అనమాట. నైట్ 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ కడియంపులంకి వెళ్తే కడియం కానీ రాజమండ్రి కానీ అక్కడ నుంచి ఏదో ఒకటి చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఏది ఉంటే అది వేసుకొని వెళ్దాం. ఎక్కడికి ఉంటే అక్కడికి ఎక్కడికనే లేదనమాట. అది పరిస్థితి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఇదే అనమాట వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏం కాదు రావట్లా. At the start